హైవర్స్ వాస్తవానికి వీడియో ఎప్పుడో ఇవ్వాలా అంటే నా అనుకున్న మనుషులు కూడా ఇలా మోసపోతే అప్పుడు ఇద్దాంలే, ఎందుకంటే చాలాసార్లు అలర్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మేముండి కూడా మా వాళ్ళకి చెప్పుకొని కూడా వాళ్ళు మార్చుకోలేకపోయాం. సో సిగ్గుపడుతూ బాధపడుతూ వీడియో ఇస్తే ఇప్పుడు జనానికి ఈజీగా అర్థమైందని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నా. ఒకళ్ళేమో నా క్లోజ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు, ఒకళ్ళేమో నాకు సిస్టర్ లాంటి వాళ్ళు, ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి సైబర్ మోసానికి గురైపోయారు. సో ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ సైబర్ మోసాలకి ఎవరైతే గురైనారో బాధితుల పట్ల జాలి చూపిద్దాం, మనం జాగ్రత్త పడదాం. సైబర్ మోసాల బారిన మనం పడవద్దు. అలా ఎవరైనా పడితే వారి మీద జాలి చూపించి వారికి సొల్యూషన్ చెప్పి మనం జాగ్రత్త పడదాం. నా దృష్టికి వచ్చినటువంటివి బయట వాళ్ళవి లక్షల్లో ఉన్నాయి. లక్షల ఇన్సెన్స్ డబ్బు పోగొట్టుకున్నారు. నా తెలిసిన వాళ్ళంటే వేలంటే వీళ్ళు లక్షలైనా పోగొట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏకంగా 20 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్నారు అవతల వాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఒక 5 లక్షలు ఒక 3 లక్షలు. ఇద్దరు మళ్ళీ ఒకే టాస్క్. ఆ టెలిగ్రామ్లో లింక్స్ వస్తాయి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత అవి విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే 100, 200 ఇలా వస్తాయి. అతను ఇంకొక టాస్క్ ఇస్తాడు, దానికి మీకు వేలుల్లో డబ్బు క్రెడిట్ అయ్యింది. ఇంకో టాస్క్ ఇస్తాడు, అది చేస్తే ఇంకా క్రెడిట్ అయ్యింది. కానీ అది మీరు విత్డ్రా చేయలేరు. ఆ విత్డ్రా చేయాలంటే మీ నుంచి కొంత అమౌంట్ యాడ్ చేయాలి. ఇలా అది 2 లక్షలు చేరాక విత్డ్రా చేయొచ్చు అంటాడు. లేదు టైం అయిపోయింది ఇప్పుడు 3 లక్షలు చేరాక విత్డ్రా అంటాడు. అలా మీ చేత వాడి దగ్గర వస్తువులు కొనిపిస్తాడు. ఆ వస్తువులు మీరేం కొనుక్కోలేరు. అక్కడ ఆ వస్తువులు కొన్నట్టుగా మీరు చూపిస్తుంది, ఆన్లైన్లో ఉంటుంది. దాని మీరు రివ్యూ ఇవ్వటమో లేదన్నప్పుడు దానిని అమ్మటమో సంథింగ్. ఎలాగంటే చిన్నప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు బుడ్డీల ఆటలు, అమ్మ నాన్న ఆటలు, తప్పులు అది వద్దు మనకి. బుడ్డీల ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ కూరండ ఈ కూరండ అన్నం ఇది ఏముండవు అక్కడ, ఖాళీ బుడ్డీలు ఉంటాయి. ఆ బుడ్డీల్లో మట్టి ఆ చెట్టు ఆకులు ఏవో పోసేసి అదే అన్నం కూరలు అన్నట్టు. సేమ్ ఈ సైబర్ మోసాలు పాల్పడే వాళ్ళు కూడా అలాగేనండి. నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్ ఆ అబ్బాయి గురైంది ఎలాగంటే, ఇదిగో ఇంత డబ్బులు పెట్టగానే ఇంత డబ్బులు నీకు రిటర్న్ వస్తాయి. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 2 డేస్లో దానికి డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి. ఎలా ఏంలా మాది ట్రేడింగ్ కంపెనీ, మొత్తం మేమే చేసి పెడతాం. కాకపోతే మా లాభాల్లో మీకు కూడా షేర్ ఇస్తున్నాం. ఇదిగో చూడండి మాదంతా కరెక్ట్గానే ఉంది, మాది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయి ఉంది, బాంబేలో వచ్చేసి మా కస్టమర్లు ఉన్నారు, ఇలా చూపించేసి మా వాడిని మోసం చేశారు. నేను అన్నా ఎవడన్నా కానీ ఉచితంగా వాడు డబ్బు ఇస్తాడా? వాడికి లాభాలు వస్తుంటే వాడు తీసుకుంటాడు, కానీ నీకెందుకు ఇస్తాడు స్వామి, నీకెందుకు ఇది లేదంటే, లేదు మొదట ఇచ్చాడు. అరే మొదట ఇస్తారా బాబు, ఆ తర్వాత జనం పోగవుతూ ఉంటారు. నువ్వు 10 మందికి చెప్తావు, నీకు వచ్చే ఇదిగో చూపిస్తావు ప్రూఫ్లు, ఇంకేందో వాడు కూడా వస్తాడు. ఉచితంగా వస్తున్న డబ్బులే కదా, కాదు ఒక రోజు 2 రోజులు వెయిటింగ్ అంతే కదా, వచ్చేస్తుంది ఇంకేమి. అలా వాళ్ళ టార్గెట్ ఏంటి, ఒక 10 లక్షలు పెట్టుకుంటాడు దగ్గర, అది పంచాల. ఈలోపు కొంతమంది అట్రాక్ట్ చేస్తూనే ఉంటాడు. అలా అది 10 కోట్లు చేరాక మొత్తం క్లోజ్, ఇంకా అన్నీ క్లోజ్. వెబ్సైట్లో ఉండవు, ఫోన్లో ఉండవు, ఏముండవు, అన్నీ క్లోజ్ ఎక్కడ. బట్ ఈలోపు మొత్తం అఫీషియల్గా ఉన్నట్టు అన్నీ నమ్మిస్తాడు నేను. అలా ఇతను మోసపోయాడు. ఇతను మొదట వచ్చేసి ఇతను పెట్టినటువంటి 50,000కి 1,00,000 వచ్చాయంట. అప్పుడు 1,50,000 కదా, ఈ 1,50,000కి ఇంకో 1,50,000 పోగు చేసి 3 లక్షలు పెట్టేశాడు. ఏమైంది ఖతం. ఇతనే కాకుండా ఇతనితో పాటు ఇంకో 4 అందులో జాయిన్ అయిపోయినాడు. నన్ను అడిగాడు, దండం పెడతాను స్వామి, నేను కష్టపడకుండా వచ్చే రూపాయి నాకు అసలు వద్దు, దారిలో ఏదైనా డబ్బు దొరికితే ముందు వెనక చూసి ఎవరైనా వెళ్తున్న పిలిచి మరీ ఇచ్చేంత పిచ్చినా కొడుకుని నేను, నాకు వద్దురా బాబు అట్లాంటిది ముందు వెళ్తున్నది కాదు, అది అతనిదేమో అని పిలిచేస్తాను నేను. నిజంగా ఐశ్వర్య నిజంగా ఒకసారి ఇచ్చాను, అతను చూశాడు కదా నన్ను. 500 నోటు ఏఎస్ఆర్ నగర్లో సానితపురం నుంచి శారద థియేటర్కి వచ్చేలాయన అనమాట. ఇప్పుడు అక్కడ వచ్చేసి కృత్యంగా హోటల్స్ అమ్మేది ఉంది. అప్పుడు ఇంకా హోటల్ లేవు. ఇది జరిగింది 5 years బ్యాక్ అనుకుంటా. సీరియస్లీ అనే టర్నింగ్ తిరుగుతున్నా అప్పటికే నోటు కనిపిస్తుంది. ఆ మనిషి వచ్చేసి ఆ పక్క నుంచి వెళ్ళాడు, ఇక్కడి నుంచి వెళ్ళాలా. మరి ఆ క్షణం అసలు నాకు ఏమనిపించింది ఏంటో తెలియదు. ఆ నోటు చూడగానే అతను పిలిచి మేమైనా డబ్బులు పడ్డాయి అంటే అసలు ముందుగా కూడా ఆలోచించాడు. ఆ నాయ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపు నవ్వు వచ్చింది. అరే మరింత పిచ్చోడ్లా ఉన్నాను ఏంటి నేను అసలు, అది వాడికి కదా పక్క వెళ్తాను నేనే చూశాను, మళ్ళీ డబ్బులు ఉంటే తీసుకుని వాడికి ఇస్తున్నాను. నిజంగా అటువంటి పిచ్చోడిని నేను. సో అటువంటిది వాడోడికో నేను డబ్బులు ఇస్తే 2 రోజులు ఆగేది కూడా నాకు డబ్బులు ఇస్తాడు, త్రిబుల్ ఇస్తాడంటే నేను ఎలా నమ్ముతాను, నాకు వద్దు బాబు అని అన్నా. సరే మీ ఇష్టం అట్టయితే అన్నాడు. దాన్ని ఒక 10 రోజులు ఆగాక అతను యాక్చువల్ డబ్బులు ఇవ్వాలి అడిగా, చేతులు ఎత్తేసాడు.
ఉన్న డబ్బులు కూడా పోయినాయి అని. ఏంటంటే మనం చెప్పింది అన్నాడు. నువ్వు మారవా స్వామి అన్న. ఎందుకంటే ఆల్రెడీ వేరే దగ్గర లక్షలు అవ్వగొట్టుకున్నాడట. ఆ అలవాటు పడ్డోళ్ళు అదే వేలో ఉంటారు తప్ప ఉండరు. కమింగ్ టు అమ్మాయి, తనకి టెలిగ్రామ్లో లింక్స్ వచ్చినాయి. ఒక టాస్క్, ఆ టాస్క్ కూడా సేమ్ ఇట్లాగే, అది అమ్మటం, ఇది కొనటం, దానికి రివ్యూ ఇవ్వటం, వాళ్ళు ఏది ఇస్తే దాన్ని కంప్లీట్ చేయడం, ఇలా చాలా ఫూలిష్గా ఉంటుంది. బట్ వాళ్ళు చేస్తున్న వాళ్ళకి నిజం అన్నట్టుగా ఉండిద్ది. అక్కడ అవతల ఆడిస్తున్న వాళ్ళు కూడా ఏమాత్రం అనుమానం రాకుండా చేపిస్తారు. అలా 1,00,000 కాదు 2 లక్షలు, ఏకంగా 5 లక్షలు చిల్లర. మధ్యలో కనీసం అనుమానం రాలేదు ఆ అమ్మాయికి. ఎందుకంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. ప్రభువు కానీ బిడ్డను బతికిస్తాడన్నట్టు, అల్లా కానీ బిడ్డను బతికిస్తాడన్నట్టు, తర్వాత హిందూ దేవుళ్ళు కానీ, ఆ హిందూ స్వామీజీలు కానీ అద్భుతాలు చేసేసి పూజలు చేసి బతికిస్తారన్నట్టు. కొంతమంది మూర్ఖపు భక్తులు అంటారు, ఆ భయంకరమైనటువంటి ఆ ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు. ట్రాన్స్ మూవీ కూడా అదే, అయినా సరే మారరు ఇప్పటికి కూడా. నేను చూస్తుంటా కదా, ఈ క్రైస్తవ సభలో సమస్యలను పెడతా ఉంటారు. అసలు వాడికి వస్తున్నాను చూస్తే నాకైతే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఇంత పేదరికంతో ఉంటారు, ఇంత ఇదిగా ఉండి కూడా ఎందుకు ఈ రకం వస్తున్నారు ఎక్కడికని చెప్పేసి. నిజంగా జీసస్ అని మరి ఎందుకు పాపం అమాయకుల్ని అభివృద్ధి పదంలో తీసుకురాడో, వాళ్ళు ఎందుకు ధనవంతులుగా మార్చాడు ఇప్పటికీ నాకు అర్థం కాదు పాపం. సరే, పాయింట్కి వద్దాం. ఇక్కడ ఈమెది వచ్చేసి ఏంటి, టాస్కులు అలా చేస్తున్న మూమెంట్లో డబ్బులు యాడ్ అయినాయి. ఫస్ట్ ఎంత 100ల్లో ఆశ కలిగింది. ఆడవారికి సంబంధించి చూస్తే మా బాబాయ్ వాళ్ళకుండే ఆశ ఎవరికి ఉండదు. మగవాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఎలాగంటే ఇంక వీళ్ళు పీక్స్ అన్నట్టు. ఇంకా ఆడవాళ్ళు వచ్చేసి ఏంటి, చాలామంది రీసెంట్ టైమ్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్లో మోసపోయినా, ఈ టాస్కుల దగ్గర మోసపోయినా, అన్ని చోట్ల కూడా ఏంటి ఆడవారు ఎక్కువగా మోసపోతున్నారు. కారణం ఏంటి, నిజంగా పాపం అనాలి. ఎందుకు, వీళ్ళు ఇంట్లో ఉంటున్నారు, భర్త కష్టపడుతున్నాడు, బిడ్డలు కష్టపడుతున్నారు, మనం కూడా ఎంతో కొంత రూపాయి పోగు చేద్దాం అన్న నిధిలో పాపం ఇంట్లో వీళ్ళు దాచుకున్న డబ్బుని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇందులో ఇన్వెస్ట్ చేయటమో, వాళ్ళు చెప్పింది చేయటమో, అలా డబ్బులు పెట్టేస్తున్నారు. అలా పాపం ఈ పిచ్చిపలు కూడా ఆల్మోస్ట్ అలాగే అనుకోవాలి. ఇంకా టాస్క్ చేయటం, డబ్బులు యాడ్ అవుతున్నాం, అకౌంట్లో కనిపిస్తూ ఉన్నాయి, ఇంకేమో తీసుకుందాం, లేదా టైం అయిపోయింది, ఇప్పుడు ఇంకో టాస్క్ ఇస్తాం, అది కూడా చేయాలి, దానికి ఎంత అమౌంట్ యాడ్ అయ్యింది, ఇవ్వు. అలా ఈ పిల్ల ఏకంగా తన హస్బెండ్ని అడిగి, తెలిసిన వాళ్ళని అడిగి, ఇలా ఇంకొన్ని డబ్బులు. కనీసం డౌట్ రాలేదు ఆ అమ్మాయికి. మరలా చెప్తున్నా, వీళ్ళ మీద మనం సింపతినే చూపాలి. ఎందుకంటే ఒక ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు. ఇలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు కదా, రీసెంట్ టైమ్స్లో పోలీస్ మోసపోయాడండి, లాయర్ మోసపోయాడండి, జడ్జి కూడా మోసపోయాడండి. ఇక సాఫ్ట్వేర్ అయితే కుప్పలు ఉన్నారు ఈ బ్యాచ్ అయితే. ఒక్కోళ్ళు లక్షల్లో మోసపోయారు అసలు. సేమ్ ఇలాగే ముందు కొన్ని డబ్బులు వస్తున్నాయి, చూసారు, ఫుల్ హ్యాపీ, ఇంకా ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తాడు? ఆ 100 ఎంతో వచ్చిందా, 200 మీకు ఎంత వచ్చిందా, హ్యాపీ, ఆ బిర్యానీ తిందామని చెప్పేసి విత్డ్రా చేసుకొని క్లోజ్, బంద్ పెట్టండి, అవతల నెంబర్ బ్లాక్ చేసి అవతల పడేయండి. ఎవడు కూడా మీకు రూపాయి ఎవరిది గుర్తుంచుకోండి. ₹1 మీకు ఇస్తానంటే మీ దగ్గర లక్షలు ఆగుతాడు ఆడు. ఇది జాగ్రత్త. ఇక మీదట అన్న ఏ లింకులు పెడితే ఆ లింకులు క్లిక్ చేయొద్దు. అండ్ సైబర్ మోసాలకి మీరు తెలియకుండా గురైనా ఇమ్మీడియట్లీ 1930 ఫోన్ చేయండి. తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కి సంబంధించి స్క్రీన్ షాట్లు తీసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు నిజంగా వస్తాయని మీకు అనిపించినా, మోసపోతుందని మీకు అనిపించినా, మోసపోవటం తప్ప రావటం జరగదు, ఇది ఫిక్స్ అయిపోయింది. అండ్ దరిద్రం ఏంటంటే, మోసపోతున్న వాళ్ళేమో ఈజీగా మోసపోతున్నారు, మోసం చేస్తున్నాడే వాడు కష్టపడాల్సి వస్తుంది వీళ్ళని నమ్మించడానికి. అండ్ ఈ మోసం చేస్తున్నాడు ఎవడరా అంటే, వాడు వచ్చేసి జస్ట్ 10-12 తర్వాత చదువుకున్నాడు. ఎక్కడ ఉంటారంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్. వీడియో కూడా ఇచ్చాను కదా మొన్న మధ్య, మొత్తం బ్యాచ్ ఎక్కడో వాళ్ళని. రీసెంట్ టైమ్స్లో మన వాళ్ళని కొంతమంది ఫారిన్కి ఉద్యోగాలు కొని తీసుకెళ్ళిపోయి థాయిలాండ్లో బంధించి వాళ్ళ చేత మళ్ళీ సైబర్ మోసాలు చేయించారు. బెట్టింగ్ యాప్స్ అని, ఈ సైబర్ మోసాలు ఆ లోను ఈ లోను అంత ఇస్తున్నాం ఇంత ఇస్తున్నాం అని చెప్పేసి. మరలా చెప్తున్నా, మోసపోతున్న అంతా చదువుకున్న వాళ్ళే. ఎందుకు, చదువు రాని వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కాదు, హిందీ అర్థం కాదు, అండ్ ఆ లింక్లో పంపితే మనకెందుకని చెప్పి ఏది ఓపెన్ చేయరు. ఈ చదువుకున్న వాళ్ళు ఏంటి, ఏదోటి ఓపెన్ చేయటం, పిల్లముండా అక్కడికి అనకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గేమ్లు ఏవైతే ఆడుతూ లింకులు ఓపెన్ చేసి అరే డబ్బులు వస్తాయంటాను కానీ కంపు చేశాడు. ఇలా మొన్న ఒక ఆమెది పాపం వాళ్ళ అమ్మ దాచుకున్న డబ్బులు మొత్తం వాళ్ళ అమ్మ మొబైల్ అది లింక్ క్లిక్ చేసి గేమ్ ఆడుతూ లింక్ క్లిక్ చేసి అలా చేసేసి డబ్బులు వస్తుందని చెప్పేసి ఇది చేశాడు. దానికి లింక్ ఏమన్నా బ్యాంకు ఉన్నాయి కదా, అదే నెంబర్కి ఓటీపీ 11 వస్తుంది, టప్ డబ్బు మొత్తం ఎగిరిపోయినాయి. ఇంకా వాడు గేమ్ ఆడతాం అంతా అయిపోయాక వాడు డబ్బులు పోయిన విషయం అర్థమైపోయి మొబైల్ సైలెంట్కి పెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ చూసుకుంటే మెసేజ్ చూస్తే షాక్, అసలు ఆమె 10 లక్షలు ఎగిరిపోయినాయి.
సో ఈ వీడియో నేను మీ ఎదురుగా ఉండి చెప్పినట్టుగానే ఫీల్ అవ్వండి. మీ బ్రదర్గానే ఫీల్ అవుతారా, మీ అన్నగా మీ బాబాయ్ గానా తమ్ముడు కానీ ఎలా అయినా ఫీల్ అవ్వండి. మరలా చెప్తున్నా, మోసపోయిన ఏ ఒక్కరైనా కూడా మీరు తిట్టొద్దు, కోప్పడద్దు, వాళ్ళని ఏమనొద్దు ప్లీజ్. వారి పట్ల జాలి చూపిస్తూ ఏం కాదులే, జరిగింది ఏదో జరిగింది, 1930కి ఫోన్ చేద్దాం, మొత్తం వాళ్ళు చెప్తే అంతకంటే ఫాలో అవుదాంలే. డబ్బులు వస్తే సరే, రాలేదనుకో, అనుకోకుండా డబ్బు తీసుకెళ్తున్నాం, ఎవడో దొంగిలించాడు, లేదు అనుకోకుండా మన బ్యాగ్ మర్చిపోయి వచ్చేసాం, ఇలా అని చెప్పి ధైర్యం చెప్పండి తప్ప వాళ్ళని తిట్టొద్దు, కోప్పడొద్దు అండ్ ఏడుస్తూ అస్సలు కూర్చోకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇంకా ఎవరూ కూడా ఈ సైబర్ మోసాల బారిన పడొద్దు. ఎవడో ఇచ్చే రూపాయికి ఆశపడి మీ లక్షలు పోగొట్టుకోవద్దు.